ఈజీ వే వచ్చేసి సిస్టమ్ డెస్క్టాప్ మీద రైట్ క్లిక్ కొట్టి న్యూ ఫోల్డర్లోకి వెళ్ళి న్యూలో చూడండి మనకి సిస్టంలో ఏవేవైతే ఆ యాప్స్ ఉంటాయో అవన్నీ కనిపిస్తాయి. సో ఇక్కడ మనకి ఎంఎస్ వర్డ్ కనిపించింది. సో ఎంఎస్ వర్డ్ని ఓపెన్ చేయొచ్చు. ఓపెన్ చేస్తే మనకి ఇలా డెస్క్టాప్ మీద డిఫాల్ట్గా కనిపిస్తుంది. సో ఆల్రెడీ మీరు ఓపెన్ చేస్తారు కాబట్టి నేను ఇందులో చూపిస్తున్నాను. సో చూడండి ఇక్కడ మనకి బ్లింక్ అవుతుంది చూసారా, దీన్ని కర్సర్ అని అంటారు. సో ఇందులో మనకి 2 హారిజాంటల్ బార్ అండ్ వర్టికల్ బార్ 2 బార్స్ ఉంటాయి, స్టేటస్ బార్స్ వచ్చేసి. సో మనకి ఇక్కడ ఓన్లీ వర్టికల్ బార్ మాత్రమే ఉంది, కానీ ఇక్కడ మనకి హారిజాంటల్ బార్ లేదు. మన కంటెంట్ అనేది ఫిల్ అయిపోయిన తర్వాత అప్పుడు మనకి హారిజాంటల్ బార్ కూడా డిస్ప్లే అవుతుంది. మార్నింగ్ చెప్పాను జూమ్ అవుట్ అని చెప్పి, గుర్తున్నాయా? సో ఇక్కడ ఉంది చూసారా, 140% ఉంది. కానీ మనం కొంతమంది ఏంటంటే ఇట్లా చూస్తారు, ఇట్లా చూసి టైప్ చేస్తారు. సో అలా టైప్ చేయటం వల్ల మనకి కళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. సో అందుకని మ్యాక్సిమం 100 ఆర్ మనకి నచ్చిన సైజులో మనం పెట్టుకోవచ్చు. సైజ్ ఇంక్రీజ్ చేస్తున్న కొద్ది కర్సర్ సైజ్ కూడా ఇంక్రీజ్ అయ్యి కనిపిస్తుంది చూసారా. కానీ మనకి ఇక్కడ కర్సర్ సైజ్ ఇంక్రీజ్ అయినట్టు ఉన్నా డిఫాల్ట్గా సైజ్ 11లోనే ఉంది. మనం వర్డ్ టైప్ చేయాలి అని అంటే ఫస్ట్ మీకు చెప్పింది ఏంటి, ఫాంట్ స్టైల్ సెట్ చేసుకోవాలి అని చెప్పాను. ఫాంట్ స్టైల్ డిఫాల్ట్గా ఎంతలో సెట్ చేసుకోవాలి, టైమ్స్ న్యూ రోమన్. టైమ్స్ న్యూ రోమన్లో సెట్ చేసుకోవాలి. మార్నింగ్ సైజ్ ఎంత చెప్పాను, 12 సెట్ చేసుకుంటే మన కర్సర్ సైజ్ కూడా 12లోనే ఉంది. కర్సర్ సైజ్ చూడండి, సైజుని బట్టి ఇంక్రీజ్ అవుద్ది చూసారా. 72 సైజ్ తీసుకుంటే 72 కర్సర్ సైజ్ అనేది వచ్చింది. 12 తీసుకుంటే 12 కర్సర్ సైజ్ అనేది డిఫాల్ట్గా ఉంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే నాకు కంటెంట్ టైప్ చేయాలి. ఫస్ట్ కంటెంట్ యూ హ్యావ్ టు రైట్ ద కంటెంట్ రైట్ అంట. నెక్స్ట్ పేజ్కి బార్డర్స్ని ఎలా సెట్ చేస్తారు, పేజ్ బార్డర్స్ ఎలా సెట్ చేస్తారు. నెక్స్ట్ పేజ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఎలా చేంజ్ చేస్తారు, బ్యాక్గ్రౌండ్ కలర్. నెక్స్ట్ పేజ్ నెంబర్స్ ఎలా ఇన్సర్ట్ చేస్తారు, పేజ్ నెంబర్స్. నెక్స్ట్ కంటెంట్కి కలర్స్ ఎలా సెట్ చేస్తారు, ఫాంట్ కలర్స్. నెక్స్ట్ ఫాంట్ సైజ్ ఎలా ఇంక్రీజ్ చేస్తారు, ఫాంట్ సైజ్ని ఇంక్రీజ్ చేయాలి. నెక్స్ట్ పేజ్ బార్డర్స్ పెట్టారుగా ఆల్రెడీ. నెక్స్ట్ ఇంకేంటి, టేబుల్స్ ఎలా ఇన్సర్ట్ చేస్తారు, టేబుల్స్లో మ్యాటర్ ఎలా టైప్ చేస్తారు. లాస్ట్ వచ్చేసి వాటర్ మార్క్. సో ఫస్ట్ నుంచి ఇప్పుడు చూద్దాం. ఏదైనా ఒక సెంటెన్స్ చెప్పండి. ఫస్ట్ ఏంటిది, కంటెంట్ని ఎలా టైప్ చేస్తారు, సెంటెన్స్ చెప్పండి. అబ్బో, భావన ఈజ్ ఏ గుడ్ గర్ల్. సో చూడండి మనకి సెంటెన్స్ అనేది నేను టైప్ చేశాను. మీకు ఆల్రెడీ కంటెంట్ చెప్పాను, సైజు డిఫాల్ట్ వచ్చేసి 12 మాత్రమే ఉంటుందని చెప్పాను. సో చూడండి బోల్డ్లో కావాలంటే బోల్డ్ క్లిక్ చేయగానే థిక్ కలర్లో మనకి సెంటెన్స్ అనేది ఫామ్ అయింది. ఇటాలిక్ క్లిక్ చేస్తే ఇటాలిక్ సెంటెన్స్ ఫామ్ అవుతుంది. అండర్లైన్ క్లిక్ చేస్తే అండర్లైన్ వస్తుంది. అండర్లైన్ అక్కర్లేదు అని అంటే అగైన్ యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ అండర్లైన్. ఇటాలిక్ అక్కర్లేదంటే అగైన్ యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ ఇటాలిక్. బోల్డ్ కూడా అక్కర్లేదంటే అగైన్ యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ బోల్డ్. సో ఇప్పుడు ఇది తీసుకున్న సెంటెన్స్ సూపర్ స్క్రిప్ట్ సబ్స్క్రిప్ట్ అని చెప్పాను, గుర్తున్నాయా వెబ్ అప్లికేషన్స్ చెప్పినప్పుడు. సో సూపర్ స్క్రిప్ట్ సబ్స్క్రిప్ట్ కావాలంటే ఇక్కడ క్లిక్ చేయాలి. సో అవి ఇప్పుడు చూడండి, భావన ఈజ్ గుడ్ గర్ల్ అనేది కిందకు వచ్చింది. సబ్స్క్రిప్ట్ కావాలంటే, సో ఇది నార్మల్ సెంటెన్స్ కావాలంటే అగైన్ సెలెక్ట్ చేసి నార్మల్గా క్లిక్ చేస్తే నార్మల్ వచ్చేస్తుంది. నెక్స్ట్ సబ్స్క్రిప్ట్ మీద మళ్ళీ సూపర్ స్క్రిప్ట్ పైన కావాలి అని అంటే సూపర్ స్క్రిప్ట్ మీద క్లిక్ చేస్తే సూపర్ స్క్రిప్ట్ భావన ఈజ్ సూపర్ స్క్రిప్ట్ గుడ్ గర్ల్. నెక్స్ట్ ఇది నార్మల్ సెంటెన్స్లో రావాలి అని అంటే అగైన్ సెలెక్ట్, ఏదైతే మనం సెలెక్ట్ చేసామో దాన్ని సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ లైన్ని మొత్తం నాకు స్ట్రైక్ చేయాలి. సో చూడండి స్ట్రైక్, భావన ఈజ్ ఏ గుడ్ గర్ల్ స్ట్రైక్ అయింది. నెక్స్ట్ స్ట్రైక్ నాకు అక్కర్లేదని అంటే అగైన్ యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ అన్స్ట్రైక్. సో ఇది అయిపోయింది. ఇప్పుడు ఏంటి, హైలైటింగ్. టీవీ న్యూస్ ఛానల్స్లో న్యూస్ రిపోర్టర్స్ ఏం చేస్తారు, వాళ్ళు తీసుకున్నది
రిపోర్ట్లో అండర్లైన్ చేస్తూ ఉంటారు డిఫాల్ట్గా. సో దాన్ని హైలైటింగ్ అని అంటారు. సో ఇక్కడ చూడండి టెక్స్ట్ హైలైటింగ్ కలర్ ఉంది, మనకి నచ్చిన కలర్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. బ్లూ, నాకు బ్లూ ఇష్టం. పా నా పేరు కదా అని బ్లూ చెప్పు. సెంటెన్స్ కనిపించట్లా. సో సెంటెన్స్ మనకి కనిపించట్లేదు కాబట్టి ఫాంట్ కలర్ని మనం చేంజ్ చేద్దాం. ఫాంట్ కలర్ ఏం పెడదాం? పింక్, ఎల్లో పెడితే ఇప్పుడు కనిపించింది చూసారా. సో ఫాంట్ కలర్స్ని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఫాంట్ కలర్స్ని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. సో స్పేస్ ఇచ్చి మళ్ళీ టైప్ చేయొచ్చు. టైప్ చేసి అగైన్ మనకి ఫాంట్ కలర్స్ కావాలంటే ఫాంట్ కలర్స్, హైలైటింగ్ కావాలంటే హైలైటింగ్ చేయొచ్చు. ఇప్పుడు మనకి హెడ్డింగ్ అనేది సెంటర్లోకి రావాలి, అంతే కదా. ఏ హెడ్డింగ్ తీసుకున్నా సెంటర్లోనే రావాలి. సో దానికంటూ అలైన్మెంట్ ఇవ్వాలి కదా. సో ఇక్కడ చూడండి అలైన్మెంట్, లెఫ్ట్ అలైన్మెంట్, సెంటర్ అలైన్మెంట్, రైట్ అలైన్మెంట్. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి జస్టిఫై. జస్టిఫై అంటే అడ్డదిడ్డంగా ఉంటుంది, అలాగ చూపిస్తాను. ఒకసారి పెట్టండి జస్టిఫై. అదే అలాగే జేకేఎల్ కదా. సో చూడండి ఇప్పుడు ఈ సెంటెన్స్ తీసుకున్నాను. ఈ సెంటెన్స్ నేను ఫస్ట్ లెఫ్ట్ అలైన్మెంట్, ఎందుకు ఆల్రెడీ లెఫ్టే ఉంది కాబట్టి లెఫ్ట్ అలైన్మెంట్లోనే ఉంది. సెంటర్కి కావాలంటే సెంటర్ అలైన్మెంట్, రైట్ అలైన్మెంట్ కావాలంటే రైట్ అలైన్మెంట్. జస్టిఫై అంటే కరెక్ట్ ఆర్డర్లో ప్లేస్ అయ్యి ఉంటుంది. స్పేసెస్ ఏమన్నా ఉంటే సరే ఆ స్పేసెస్ని డిలీట్ చేసేసి ఆర్డర్లో ఉంటుంది కరెక్ట్గా. టెక్స్ట్ బుక్స్లో మనకి ఇక్కడ ఎండ్కి రాలేదుగా, అందుకే తెలియట్లేదు నీకు. టెక్స్ట్ బుక్స్లో మనకి టెక్స్ట్ బుక్ కాదు ఇది. ఇప్పుడు ఇది చూడండి, ఈ నోట్స్ చూడండి. ఈ నోట్స్లో ఏంటంటే ఎండింగ్కి రాగానే ఒకసారి ఇక్కడ దాకా వస్తుంది, ఒక్కోసారి ఇక్కడ దాకా వస్తుంది, ఒక్కోసారి ఇక్కడ దాకా వస్తుంది. సో అలాంటప్పుడు వర్డ్లో ఎలా చేస్తారంటే మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని జస్టిఫై అని క్లిక్ చేయగానే ఇదిగో ఇక్కడ కరెక్ట్ ఆర్డర్ ఉంది చూసారా, అలా స్క్వేర్ షేప్లో మనకి డిస్ప్లే అయ్యి ఉంటుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి స్పేసింగ్. ఇప్పుడు అవ్వలేదు కదా, అదే ఇక్కడ రాలేదుగా, కంటెంట్ లేదని చెప్తున్నా. అదే బీ పెట్టండి. ఇది ఇలా కాదు కానీ సెంటెన్స్ చెప్పండి. భావన ఈజ్ ఏ గుడ్ గర్ల్. ఆ తర్వాత చెప్పండి షీ ఈజ్ వెరీ గుడ్ గర్ల్. షీ ఈజ్ వెరీ గుడ్ గర్ల్. టాపర్. టాపరా? టాపర్. అది ఎందుకు మధ్యలో టాపర్ పక్క? ఇన్నోసెంట్, ఇన్నోసెంట్, ఇంటెలిజెంట్, బ్రిలియంట్, ఇంటెలిజెంట్, మార్వెలస్, క్లెవర్, బ్రిలియంట్, బ్యూటిఫుల్, క్లెవర్, బ్యూటిఫుల్, బ్యూటిఫుల్, స్లిమ్గా ఉంటుంది, స్లిమ్, అంటే పర్ఫెక్ట్ గర్ల్. చాలు అన్నీ పర్ఫెక్ట్. అండ్ ఏ పర్ఫెక్ట్ గర్ల్. ఇంకా చెప్పండి. ఫ్రెండ్లీ నేచర్, షీ ఈజ్ వెరీ ఫ్రెండ్లీ. అలా చెప్పండి. షీ ఈజ్ వెరీ ఫ్రెండ్లీ, కైండ్ హార్టెడ్. షీ ఆర్ నవ్వకండి, కైండ్ హార్టెడ్, అంతేనా? సెంటెన్స్ రావట్లేదా? సో ఇప్పుడు ఇది చూడండి, నేను దీన్ని జస్టిఫై కొడుతున్నాను. అర్థమైందా? చూడండి, జస్టిఫై అంటే స్పేసింగ్తో సహా తీసుకుంది చూడండి. ఓకే ఓకే. స్పేస్ తెలుస్తుందా? దగ్గర కనిపించదు, గుడ్ గర్ల్ దగ్గర గుడ్ గర్ల్ దగ్గర కనిపించింది, నీకు ఎక్కడ కనిపించింది? కనిపించలేదు. ఓకే ఓకే. నెక్స్ట్ పేజ్ బార్డర్. పేజ్ బార్డర్ని పేజ్ లేఅవుట్, పేజ్కి సంబంధించిన మోడిఫికేషన్స్ ఏవైనా, పేజ్కి సంబంధించిన మోడిఫికేషన్స్ ఏది తీసుకున్నా సరే పేజ్ లేఅవుట్లోకి వెళ్ళాలి. మార్జిన్ సెట్ చేయాలంటే మార్జిన్ మీద క్లిక్ చేసి మార్జిన్స్ అనేవి మనం సెట్ చేసుకోవాలి. అర్థమైందా? మనకి ఏ మార్జిన్ కావాలంటే ఆ మార్జిన్ రావట్లేదు. వస్తుంది. ఇదిగో ఇది చూడండి, ఇది సెలెక్ట్ చేస్తే బ్రాడ్ అయింది చూడు. నెక్స్ట్ ఇది సెలెక్ట్ చేస్తే నారో అయింది. నెక్స్ట్ ఇది సెలెక్ట్ చేస్తే రాదు, అది మార్జిన్, బార్డర్స్ కాదు. నెక్స్ట్ ఇది సెలెక్ట్ చేస్తే ఇలా వస్తుంది. నెక్స్ట్ A4 సైజు, లెటర్ సైజు మనకి నచ్చిన సైజెస్లో ఏ సైజు కావాలంటే ఆ సైజు మనం ఇందులో సెట్ చేసుకుంటాం. లీగల్ సైజ్ కావాలంటే లీగల్ సైజు,
పోర్ట్రేట్ ఇప్పుడు మనకి డిఫాల్ట్గా ఉంది పోర్ట్రేట్. ల్యాండ్స్కేప్ కావాలి అని అంటే ల్యాండ్స్కేప్ యూస్ చేస్తే అడ్డంగా వెళ్తుంది. సో మనకి ఎప్పుడు ఉండేది పోర్ట్రేట్లోనే. నెక్స్ట్ కాలమ్స్, 2 rows కావాలంటే 2 rows, కాలమ్స్ కావాలంటే కాలమ్స్లో మనం డేటాని సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వాటర్ మార్క్. వాటర్ మార్క్ అంటే ఏం చెప్పాను, ఇదిగో కస్టమైజ్ వాటర్ మార్క్. పిక్చర్ కావాలంటే పిక్చర్ని కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ ఏ పిక్చర్, ఫోటో పెడతారా, ఏదో పెట్టేస్తున్నారు. ఇదిగోండి వాటర్ మార్క్. టెక్స్ట్ని కూడా చేసుకోవచ్చు. టెక్స్ట్ని కూడా చేసుకోవచ్చు. అగైన్ క్లిక్ ఆన్ వాటర్ మార్క్, కస్టమైజ్. ఇక్కడ టెక్స్ట్ నో వాటర్ మార్క్ అంటే టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనం టెక్స్ట్ టైప్ చేసుకోవచ్చు. భావన. వెనక మనం ఇచ్చినంత టైప్ చేయాలి అక్కడ. ఏది కావాలంటే అది సైజుని కూడా ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు. కలర్ని కూడా మనం సెట్ అంటే మనకి ఏది వాటర్ మార్క్ లో కావాలో అది టైప్ చేస్తే అది వాటర్ మార్క్ లో అవుతుంది. డయాగ్నల్లో కావాలంటే డయాగ్నల్, హార్జెంటల్ కావాలంటే హార్జెంటల్. నేను డయాగ్నల్లో పెడుతున్నా. అప్లై. వచ్చిందా? అదే చూస్తుంది. ఇది అప్లై కొట్టేగా. ఇంకో క్లోజ్ చేశాను. అందుకోవచ్చు. బాగుంది. ఇది వాటర్ మార్క్ అంటే. సో పేజ్ కలర్ మనకి నచ్చిన కలర్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ పేజ్ బార్డర్, లైన్స్ కావాలంటే లైన్స్. కాదు నాకు ఆర్ట్ కావాలంటే ఇక్కడ ఆర్ట్ క్లిక్ చేస్తే ఏది కావాలంటే అది వస్తుంది. క్రిస్మస్ ట్రీ పెట్టండి. ఇది ఏంటిది? బ్యాట్ బాటిల్. కాదు, బాటిల్. బాటిల్, బీర్ బాటిల్. క్రిస్మస్ ట్రీ. ఓకే. నెక్స్ట్ టేబుల్స్ ఇన్సర్ట్ చేయమని చెప్పానుగా. టేబుల్స్ని ఇన్సర్ట్లోకి వెళ్ళి టేబుల్స్ ఎన్ని రోస్ కావాలంటే అన్ని రోస్ మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. టేబుల్ చూడండి, ఎన్ని రోస్ కావాలంటే అన్ని రోస్, అన్ని కాలమ్స్ కావాలంటే అన్ని కాలమ్స్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో డిఫాల్ట్గా మనకి 8 rows 8 columns వచ్చినాయి. 9 rows కావాలి. అప్పుడు కర్సర్ మనకి ఎక్కడ కావాలంటే అక్కడ క్లిక్ చేసి రైట్ క్లిక్ కొట్టి ఇన్సర్ట్. చూడండి, లెఫ్ట్ అయితే లెఫ్ట్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు, కాలం రైట్ అయితే రైట్ కాలం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. మనకి అబౌవ్ బిలో అంటే రోస్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అర్థమైందా? ఇప్పుడు నేను ఒక కాలం ఇన్సర్ట్ చేశాను, ఒక రో కూడా ఇన్సర్ట్ చేస్తాను. చూడండి, ఇన్సర్ట్ చేశాను. అర్థమైందిగా? ప్రస్తుతానికి ఇది చేయండి. నో సేవ్ చేయాల. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్.